గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ఇక డీటెయిల్స్ లోకి వెళితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు పార్టీ నేతలకు తెలిపారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన షర్మిల విలీన అంశంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుండి ఆహ్వానం అందిందని, త్వరలోనే ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు రాత్రి షర్మిల ఢిల్లీకి వెళ్లబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్లుండి ఢిల్లీలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు షర్మిల. షర్మిల కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ఆర్ సమాధి దగ్గర తన కుమారుడి వివాహ పత్రికను ఉంచి ప్రార్థన చేయనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. మొదటగా తన కుమారుడు రాజారెడ్డి, అదేవిధంగా అల్లూరి ప్రియతో వివాహం నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో ఆ మొదటి పత్రికను తన తండ్రి సమాధి వద్ద ఇడుపులపాయలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఆమె వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా అనే అంశానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే వైఎస్ఆర్టీపీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో అందరితో కూడా ఈరోజు అక్కడ సమావేశం నిర్వహించిన అనంతరమే కడపకు వచ్చి, అదేవిధంగా కడపలో కూడా వైఎస్ఆర్టీపీని ఒకవేళ కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం కూడా మెండుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద పార్టీ విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆమెకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో అంతా ఎన్నికలకు ముందుగానే పూర్తి స్థాయిలో కూడా ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి విధానంగా కనబడుతుంది. మొత్తం మీద ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగానే ఈ విధమైనటువంటి ఆసక్తికరమైనటువంటి రీతిలో ఇప్పటికే రాజకీయ పరిణామాలు ఒకంతగా ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ పూర్తి స్థాయిలో కూడా కూతురు వద్దనే ఉండి కూతురుతో పూర్తి స్థాయిలో కూడా పార్టీ యొక్క బాధ్యతలను స్వీకరిస్తూ ఆమెతోనే మెలుగుతూ వెళ్తున్న నేపథ్యంలో ఈసారి విజయమ్మ కొడుకు వద్దకు పాలన దిశగా వెళ్తుందా లేదా కూతురు వద్ద పాలన దిశగా వెళ్తుందా అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా ప్రజలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసినట్లయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులను బరిలో దించేందుకు ఇప్పటికే ఎవరు గెలుపు గుర్రాలనే రేసులో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరో దఫగా ఏదైతే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ధోరణిలో వెళ్ళిందో అదే విధమైనటువంటి ధోరణిలో కూడా ఇప్పుడు ఏపీలో పగ్గాలు చేపట్టేందుకు కూడా కాంగ్రెస్ కృషి చేస్తున్నటువంటి నేపథ్యంగా కనపడుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ షర్మిలకు కానీ పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు అప్పచెప్తే ఏపీలో కూడా కాంగ్రెస్ పగ్గాలు ముందుకు వస్తాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా విలీనం కాదా అనేది కూడా ఈరోజు షర్మిల ప్రకటించే అవకాశం కూడా కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప.